అనాలోచిత నిర్ణయాల వల్ల టీఆర్ఎస్ పార్టీని వీడానని దాసోజు శ్రవణ్ అన్నారు. మళ్లీ 7 సంవత్సరాల తరువాత సొంత గూటికి రావడం జరిగిందన్నారు. ఆశలు ఆకాంక్షలతో బీజేపీ వెళ్లానని, అందులో మోస రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేశానికి తలమానికంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు. నవభారత నిర్మాణం కోసం ఉడతా భక్తిగా టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా శ్రవణ్ తెలిపారు. చివరి శ్వాస ఉన్నంత వరకు కేటీఆర్ కు అండగా ఉంటానని వెల్లడించారు. శ్రీనివాస్ గౌడ్ గారికి తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి గొంతుకలుగా పనిచేసినటువంటి ఉద్యమ రథసారథులు ప్రకాష్ గారికి, దేవి ప్రసాద్ గారికి, శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, రవిచంద్ర గారికి, సాయి చంద్ర గారికి, వేదికపై ఉన్నటువంటి శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి, కర్ణె ప్రభాకర్ గారికి, సోదరులు దామోదర్ రెడ్డి గారికి, కట్టెల శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ సమావేశంలో ఉన్నటువంటి 50 మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఏప్రిల్ 12, 2014 ఆవేశంతోనో అనాలోచితంగానో ఆ రోజు నేను కన్నతల్లి లాంటి నాకు రాజకీయంగా సామాజిక అస్తిత్వాన్ని ఇచ్చి, గుర్తింపు ఇచ్చి, నన్ను సమాజంలో ప్రజలకు దగ్గర తెచ్చినటువంటి ఒక టిఆర్ఎస్ ను వీడి ఆ రోజు